హలో అండి ఈ సమ్మర్లో మనకు బయట నుంచి చల్లగా ఏమైనా తెచ్చుకొని తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే మనం బయట నుంచి బాదం పాలు తెచ్చుకుంటూ ఉంటాము. సో అలా కాకుండా ఇంట్లోనే ఇన్స్టెంట్గా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1 కప్ వరకు అయితే బాదం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాయి లేదు మనకి ఎలా తెలుస్తుందండి, ఒక బాదం తీసుకొని మధ్యలోకి బ్రేక్ చేస్తే అది రెడ్ కలర్లో వస్తుంది బాగా ఫ్రై అయినట్టు. బాదం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కాజు, 1 టేబుల్ స్పూన్ పిస్తా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 6 ఇలాచీ అయితే తీసుకొని అవి కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిలోంచి ఒక 10 బాదం పప్పు, 4 జీడిపప్పు, 4 పిస్తాలు ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. వాటిని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిద్దాము. ఈలోపు మిక్సీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం ఏ కప్తో అయితే బాదం తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ అయితే షుగర్ తీసుకోవాలి. దాంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇలాచీ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీకు కావాలి అంటే కుంకుమ పువ్వు, మిల్క్ పౌడర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమీ వేయలేదు. ఇప్పుడు షుగర్ ని మొత్తం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బాదం, పిస్తా, జీడిపప్పు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అంత మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ముందుగా బాదం అయితే పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, అవి నేను చాక్తో చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా ఈ పౌడర్లో యాడ్ చేసేసుకున్నాను. బాదం పాలు కలిపేటప్పుడు ఈ చిన్న పీసెస్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే బయట అయితే ఒక 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ వరకు స్టోర్ పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ బాదం పౌడర్తో మనం బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక 1/2 లీటర్ పాలకైతే మనకి ఒక 5 స్పూన్స్ ఆఫ్ బాదం పౌడర్ అయితే సరిపోతుంది. షుగర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇందాక ఈ పౌడర్లో వేసాం కదా, సరిపోతుంది మనకు అది. స్టవ్ వెలిగించుకొని 1/2 లీటర్ పాలు పెట్టుకొని దాంట్లోకి ఈ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2-3 పొంగులు వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని మనకు కావాలి అనుకుంటే హాట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మీరే వదిలిపెట్టరు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.